ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఈ మంత్ 25న కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అన్ని ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసింది అనమాట. ఏపీపీఎస్సీ వాళ్ళు అన్ని ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో హాల్ టికెట్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే హాల్ టికెట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో చాలామంది మ్యాక్సిమం డౌన్లోడ్ చేసుకున్నారు అనమాట. సో కాకపోతే మనకు ఎగ్జామ్ డేట్ దగ్గర పడే కొద్దీ, ఈ మంత్ 25th ఎగ్జామ్ కదా, సో ఎగ్జామ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు, సిలబస్ ఎక్కువ ఉంది, తక్కువ టైం ఇచ్చారని చెప్పేసి. దాంతోపాటు ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రీజన్ ఏంటంటే, అదే రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రోజు ఎస్బీఐ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఎవరైతే ఈ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ రోజు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయాలి, ఓవరాల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ మాత్రం గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము 25th అని చెప్పి ఇప్పటివరకు అయితే మనకు అదే మాట పైన ఉంది. సో కాకపోతే దానికి ఆపోజిట్గా చాలామంది పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో మీలో ఎంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఎంత ఎక్కువ మంది పోస్ట్పోన్ చేయాలని కోరుకుంటారో అంత ఫాస్ట్గా మనకు ఈ పోస్ట్పోన్ సంబంధించి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ నిజంగా పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు కూడా కొన్ని రాజకీయ పార్టీలు గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాయన్నమాట. సో ఇంకా మనకు టైం ఉంది, ఆల్మోస్ట్ 1 వీక్ టైం ఉంది. ఆ లోపల ఏమైనా జరగచ్చు. ఓకే, సో ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు ఈ వీడియో కింద షేర్ చేసుకోండి. పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందా లేకపోతే కండక్ట్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి. థ్యాంక్ యూ.